హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి చాలామంది కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అభ్యర్థులకి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి, అలాగే లీస్టులు విడుదలయ్యాయంట కదా, ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఆ లీస్టులకి సంబంధించిన లబ్ధిదారులలో మొదటి 2 కేటగిరీలకి జూన్ 27వ తారీఖు నాడు పంపిణీ చేయబోతున్నారని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అసలు రాజీవ్ యువ వికాస పథకం ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అనే సమాచారాలు అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మిమ్మల్ని 2 ప్రశ్నలు అయితే అడగదలుచుకున్నాను. నిజంగా మీలో ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? ఫోన్ కాల్స్ వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతే నో అని కామెంట్ చేయండి. వీలైతే పక్కన మీ జిల్లా పేరుని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో అందరూ కూడా కామెంట్ చేస్తారని, కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా విజిట్ చేస్తారని అయితే భావిస్తున్నాను. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకాన్ని కాంగ్రెస్ పార్టీ స్టార్టప్ల కోసం అని చెప్పేసి ప్రారంభించింది. దాదాపుగా 5 లక్షల మంది లబ్ధిదారులకు 8,000 కోట్ల రూపాయల మేర నిధులను అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 8,000 కోట్ల రూపాయలను 4 కేటగిరీలుగా విభజించింది. 4 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ 50,000 రూపాయల వరకు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో తాజాగా తెలుస్తున్న అప్డేట్ ఏంటి అంటే, ఒక 6 లక్షల అప్లికేషన్లు సిబిల్ స్కోర్ కారణంగా రద్దు చేయబడ్డట్లుగా సమాచారం తెలుస్తుంది. కాకపోతే దాని మీద అఫీషియల్ అప్డేట్ అనేది లేదు. కేవలం మనకు తెలుస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, 16 లక్షలలో 6 లక్షల అప్లికేషన్ అనేవి రద్దు కాబోతున్నట్లుగా సమాచారం వచ్చింది, కానీ అఫీషియల్ కాదు. రెండో విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 4 లక్షల కోసం 12 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు, ఇందులో 79,000కు మాత్రమే ఇవ్వనున్నట్లుగా మరొక సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయనే సమాచారంలో మాత్రం అఫీషియల్గా అప్డేట్ లేదు. ఈ జూన్ 27వ తారీఖున పంపిణీ చేసే అవకాశం కూడా లేదు అనేది భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నెలలో ఏదైనా పథకానికి భారీ ఎత్తున నిధుల కేటాయింపు చేస్తే ఖచ్చితంగా 3 నెలలలో ప్రభుత్వం ఆర్థిక పరంగా నిధుల సర్దుబాటు చేసే విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది అనేది గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇప్పటికే జీతభత్యాల విషయంలో కూడా ఒకరికి ఆపి ఒకరికి ఇస్తున్నట్లుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కూడిన నిధులతో రైతు భరోసాకి నిధుల కేటాయింపుతో ఇప్పుడు జూన్ నెలలో మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశాలు లేవనే సమాచారం కూడా తెలుస్తుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగించిన తర్వాత అక్టోబర్ నెల 2వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉండొచ్చు అనే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి నిర్ణయం ఉండకపోవచ్చు అనేది అయితే తెలుస్తుంది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకే మే 28వ తారీఖు నాడు ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం లభించింది. జూన్ 2వ తారీఖు నాడు పత్రాలు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆ పథకాన్ని ఎందుకు వాయిదా వేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారనే సమాచారాలు అయితే తెలియజేయలేదు. ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.